గారు తన ప్రజలైన ఇశ్రాయేలుల నిమిత్తమై దేవుని ఎదుట మోకరించి కన్నీరు విడుస్తూ పాపము ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అది ఏ అతిక్రమంలో ఆ కాలం నాటి ప్రజల దోషాలు ఏమిటో మనకి చూస్తూ ఉంటాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఇవన్నీ ఒక నెహెమ్యా గారు ఒప్పుకుంటూ, ఆకాశమందున్న దేవా యెహోవా, ఒక్కసారి నేత్రాలు తెరిచి నన్ను చూడు, నేను చేయుచున్న ఈ ప్రార్థన నా స్వార్థానికి కాదు, అలనాడు నీ నిబంధన అనుసరించిన ఇశ్రాయేలీయులు కొన్ని తప్పిదములతో నాయనా నీ సన్నిధికి దూరం అయిపోయారు, నీ వాక్యానికి దూరం అయిపోయారు అంటూ ఒక వ్యక్తి పడరాని పాటు పడుతున్నాడు దేవుని ఎదుట. స్తోత్రం. అయితే ఈ పూట వాగ్దానంగా దేవుడు ఈ మాటను ఎందుకు ప్రస్తావించాడు అంటే, పిల్లరా, మన కోసం